ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ నమస్కారాలు. మన ఛానల్ వాట్సాప్, టెలిగ్రామ్ లింక్ కామెంట్ సెక్షన్లో ఇస్తాను. జాయిన్ అయ్యి ప్రతిరోజు తిరుమల అప్డేట్స్ లైవ్గా తెలుసుకోగలరు. ఇక ఈరోజు ఆదివారము భక్తుల రద్దీ అనేది చాలా ఎక్కువగా ఉందండి. నిన్న జూన్ 27వ తారీఖున ఉదయం 9:30 12,000 ఉచిత సర్వదర్శనం టోకెన్లు తిరుపతిలోని విష్ణు నివాసము, శ్రీనివాసము, భూదేవి కాంప్లెక్స్లో ఇచ్చారు. 2,000 శ్రీవారి నడక మార్గం టోకెన్లు కూడా అలిపిరి భూదేవి కాంప్లెక్స్లో ఇచ్చారండి. ఇవన్నీ కూడా ఈరోజు జూన్ 28వ తారీఖు సంబంధించిన టోకెన్లు. ఇవన్నీ కూడా నిన్న ఉదయము 11 గంటలకల్లా పూర్తిగా అయిపోయినాయండి. దయచేసి వచ్చేవాళ్ళు తెలుసుకోండి, రద్దీ ఎక్కువగా ఉంది. ఉదయం 9 తర్వాత ఏ టైంకైనా టోకెన్లు ఇవ్వచ్చు. ఇక నిన్న జూన్ 27వ తారీఖున 85,582 మంది స్వామివారిని దర్శనం చేసుకున్నారు. 44,155 మంది తలనీలాలు ఇచ్చారు. 3,76,00,000 హుండీ కానుకలు, 4,66,000 మంది లడ్డూ ప్రసాదాన్ని తీసుకున్నారు. 3,43,000 మంది అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. 3,583 మంది మెడికల్ ట్రీట్మెంట్ని పొందారు. ప్రస్తుతానికైతే రద్దీ ఎక్కువగా ఉంది. రేపు జూన్ 29వ తారీఖు సంబంధించి శ్రీవాణి కరెంటు బుకింగ్ ద్వారా 800 టోకెన్లు, విఐపి బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్టు టీటీడీ ప్రకటించింది. అలాగే మరొక ముఖ్యమైన విషయము, ఈ బ్రేక్ దర్శనాలకు సంబంధించి ఎటువంటి లెటర్లు కూడా ఈరోజు 28వ తారీఖున తిరుమల కొండపైన తీసుకోరు. ఇక ఈరోజు 28వ తారీఖున కంపార్ట్మెంట్లు అన్నీ కూడా భక్తులతో ఫిల్లప్ అయిపోయి బాటా గంగమ్మ గుడి వరకు కూడా క్యూ లైన్ అయితే ఉన్నిందండి. 18 నుంచి 24 గంటలు దర్శనం అనేది మీకు ఫ్రీ లైన్కి పడుతుంది. అలాగే 5 నుంచి 6 గంటలు మీకు ఎటువంటి టికెట్ లేకుండా సర్వదర్శనం టోకెన్ తీసుకున్న వాళ్ళకి పడుతుంది. 3 నుంచి 4 గంటలు 300 రూపాయలు, 500 రూపాయలు టికెట్ ఉన్న వారికి పడుతుంది. ప్రస్తుతానికైతే రద్దీ హెవీగానే ఉందండి. అనౌన్స్మెంట్లు కూడా తిరుమల కొండపైన నిన్న నుంచి ఇవ్వడం జరుగుతుంది. మరో 2 రోజులు ఇవన్నీ ఇలాగే ఉంటాయి, తెలుసుకొని రావాల్సిందిగా చిన్న విజ్ఞప్తి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.